అటుపా. ఇప్పుడు మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. ఇది హోటల్లో అనమాట. హోటల్లో కిందకి దిగుతున్నాము. హన్షు ఒకసారి నీ ఫేస్ చూపినాను. ఓకే, హన్షు ట్రిమ్గా రెడీ అయిపోయి ఉన్నాడు. ఇక్కడ సోఫాను చూసి బొమ్మ అనుకుంటున్నాడు వీడు. బొమ్మ కాదు, సిట్టింగ్ ఏరియా. లిఫ్ట్ వచ్చేసింది. గో గో గో. ఇప్పుడు హోటల్ బయటకు వస్తున్నాం అన్నమాట. హోటల్ బయట ఇలా షాప్స్ ఉన్నాయి. హోటల్ బయట అంతా ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఇది హోటల్ ఎంట్రన్స్ లోకి వస్తున్నాము. ఇక్కడికి రాగానే మంచి స్మెల్ వస్తుందండి. ఇదంతా బేకరీ స్టైల్లో ఉన్నాయన్నమాట. కావాల్సినవి చిప్స్ అన్నీ ఉన్నాయి. ఇది బయట ఎంట్రన్స్ అన్నమాట. గేట్లు చూసారా, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. బయట ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందంటే, క్లైమేట్ అంత బాగుంది. ఈరోజు కొంచెం ఎండ కూడా వచ్చింది, అందుకే కాస్త బయటకు వెళ్తున్నాము. అంచు సరి పుడుతుందంట. నా స్వెటర్ కూడా ఇచ్చానా. ఇక్కడ చూడండి, వాకింగ్ కి పప్పీస్ ని తీసుకెళ్తున్నారు. ఎలా వాకింగ్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 11 అయిపోయింది. 11 అయింది అబ్బా, 11 అయిపోయింది. ఈ టైంలో వాకింగ్ తీసుకెళ్తున్నారు పప్పీస్ ని. చలి వణికి పుట్టుతుంది పాపం. పిల్లలకి స్వెటర్లు కూడా మంచి చేసుకురాలేదు. మాస్క్ ఊడిపోయిందంట ఏంది. ఈ అమ్మాయి ఎంత బాగా వాకింగ్ సైకిల్ తొక్కుంటా పోతుందో. ఇక్కడ చూడండి చెట్లన్నీ ఎలా ఉన్నాయో వరుసగా. అసలు ఒక్క ఆకు కూడా లేదనమాట. ఇలా మధ్య మధ్యలో చూసారా వాటర్ వస్తూ ఉన్నాయి, కాలువలు ఉన్నాయన్నమాట. చలి మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాము, అంత చలి పుడుతుంది. చూసారా మధ్య మధ్యలో ఇలా కాలువలు. గాలికి అసలు మాట కూడా రావట్లేదు, అంత చలి పుడుతుంది. ఇక్కడ సైకిల్ స్టాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి సైకిల్ స్టాండ్స్ అన్నమాట. చూసారా, సైకిల్ పెట్టుకునే స్టాండ్స్. ఇలా సైకిల్ పెట్టుకోవడానికి ఉన్నాయి. నానో టైప్ కార్ చూడండి. ఇదేదో నానో టైప్ కార్ లాగుంది, భలే వెరైటీగా ఉంది. ఏ డాన్స్ అయ్యా అంచు, ఎంజాయ్. అంచు భలే డాన్స్ వేసపోతున్నావు. అంచు కమాన్. అంచు వెయిట్. మనోళ్ళు చెట్లని ఆకులతో కత్తిరిస్తే వీళ్ళని కొమ్మలు డెకరేషన్ గా కత్తిరించారు వెరైటీగా. ఉత్త కొమ్మల్ని ఎంత డెకరేషన్ చేస్తున్నారో. ప్రతి బిల్డింగ్ పక్కన పార్క్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, పార్క్ టైప్ లో ఉంటుంది. బిల్డింగ్ మధ్యలో పార్క్ ఉంది. ప్రతి ఒక్క బిల్డింగ్ కి సపరేట్ పార్క్ ఉంది. ఇది పార్క్ లాగా కాదు, జస్ట్ చెట్లు ఉన్నాయన్నమాట. మనమైతే పార్క్ అంటాము. ఇప్పుడు చూసారా మళ్ళీ బిల్డింగ్ వచ్చేసింది.
అంశు డ్యాన్స్ వేసుకుంటానే వస్తా ఉన్నాడు వెరైటీగా. ఏం డ్యాన్స్ అంశు? దిస్ ఇస్ జంబో డ్యాన్స్. జంబో అనమాట. జంబోలోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. చూడండి ఇది జంబో షాప్ అనమాట. జంబోలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్ద షాపింగ్ మాల్. ఇక్కడ మనకు ప్రతి ఐటెం దొరుకుతుంది అనమాట. అన్ని షాపింగ్స్ ఉంటాయండి ఇక్కడ. ప్రతి షాపు ఉంటుంది. స్మాల్ బేబీస్. ఇక్కడ కిడ్స్ ప్లేయింగ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఆడుకునేది చాలా చాలా బాగుంది అనమాట. హన్షు హన్షు కమ్. మా హన్షు యాద దబ్బిపోతాడో నాకు భయం పుడుతుంది. చూడు 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 బేబీస్ ఎలా ఆడుకుంటున్నారు. స్కేటింగ్ అనమాట. పిల్లలు స్కేటింగ్ చేసుకునేది చాలా బాగుంది. ఇదంతా మంచు అండి. చూసారు కదా, స్నో అనమాట. చాలా బాగుంది. పిల్లలంతా స్కేటింగ్ చేస్తున్నారు. పాపం ఈ పాప ఇప్పుడే నేర్చుకుంటుంది. అందుకని చైర్ లాంటి దాన్ని పట్టుకొని స్కేటింగ్ చేస్తుంది అనమాట. అదేంటంటే పడిపోకుండా ఉంటారు, అందుకని ఆ చైర్స్ ఉంటాయి. ఇదంతా స్నో అనమాట. చూసారా, బాబు పడిపోయాడు. పాపం పడిపోయినప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉండాలా లేయడానికి, అందుకనే ఈ చైర్స్ యూజ్ చేస్తారు. చూసారు కదండి, ఇది ఆల్బర్ట్ షాపింగ్ మాల్ అనమాట. ఈ షాపింగ్ మాల్లో మనకు అన్నీ దొరుకుతాయి. మా వాడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు అన్నీ అడగడం. అన్ని ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ప్రతి ఐటమ్ ఎన్ని రకాలు ఉన్నాయో అండి. ఒక్కొక్క ఐటమ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇదంతా చికెన్. చూసారు కదండి, చికెన్కి అన్ని పూసేసి అన్నీ ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఇవన్నీ మసాలా అన్నీ వేసేసి ఉంటారు. మనం జస్ట్ కుక్ చేసుకోవడమే అన్నమాట. ఆల్రెడీ కుకింగ్ చికెను. ఇది కూడా తెలియట్లేదు. చాలా కాస్ట్ ఉంది. చూసారండి, ఒక కోడి ఇది €7 ఉంది. €7 పైన ఉంది. అంటే €7 అంటే 7 × 85 వేసుకోండి ఎంత ఉంటుందో. ఇవంతా కేక్ మిక్సింగ్ పౌడర్స్, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడే ఆల్బర్ట్లో ఒక చాక్లెట్ కొనేసాడు అప్పుడే మాంషగాడు. ఇప్పుడు అది తినాలన్నమాట. తినడానికి ప్లేస్ ఎత్తుక్కుంటున్నాడు. అంశు నీ చాక్లెట్ చూపిమ్మో. చూసారు కదండి, ఈ చాక్లెట్ ఇప్పుడు ఇక్కడ వచ్చి 200 పైన పడింది అనమాట మన ఇండియా డబ్బుల ప్రకారం. అయితే ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ చాక్లెట్లు అడగతాడు. ఇప్పుడు గబగబా దాన్ని తినేయాలి, అప్పుడే వాడు హ్యాపీగా ఉంటాడు. వాడికి ఆ చాక్లెట్ నచ్చలా.
అది పప్పు పిల్ల బలా ఉంది. కుక్క పిల్ల చూడండి ఎంత బాగుంది. ప్రతి ఒక్కరు స్కేటింగ్ ఆడిస్తూ ఉన్నారు పిల్లల్ని. టింకు నువ్వు కూడా వెళ్తావా? ఎంత తీసుకుంటారు దాంట్లోకి వెళ్ళడానికి? డబ్బులకే ఆడతావా? స్కేటింగ్ ఆడతావా? ఇప్పుడు దాకా అమ్మాయి కూడా పడిపోయింది, వేరే స్కేటింగ్ చేశారు. టింకుకి ఆడాలని ఉంది పాపం. నేను వద్దు అని చెప్తున్నాడు, స్కేటింగ్ వద్దంట. చాక్లెట్ అయిపోయి ఇప్పుడు కూల్ డ్రింక్ మలుకున్నారు. పెద్ద చాక్లెట్ ఉన్నాయంట. ఈయనేం తీసుకున్నాడు, ఆయనేం తీసుకున్నాడు. ఒకడు పెప్సీ, ఒకడు కోకా కోలా. ఇంకో భలే ఉంది ఇది. ఏంది టింకు అది? అదేందో స్టోన్ లాగా ఉంది, దాంతో ఆడుతున్నారు పిల్లలు. సోఫా సెట్ అంట మా వాడికి. కూర్చున్నావా? ఇక్కడ కూర్చునే ప్లేసెస్ చూడండి ఎలా ఉన్నాయి. ఇంకో వాటిని దొల్లాడుకుంటూ వస్తున్నాడు. ఏంది టింక్ అది? ఇజ్జడు ఇజ్జడు. ఏ టింకు ఒకసారి ఇజ్జడు. మై కూర్చుందంట ఆయన. టింకు టింకు ఫోటో అంటే భలే నిలబడతాడు. ఏయ్ దాదా ఇంకొక. ఇక్కడ వంకాయలు చూడండి, ప్రతి దానికి కవర్ చుట్టూ ఉన్నది. కవర్ వేస్తున్నారు ప్రతి కాయలకి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఇది వచ్చి కీరదోసకాయ. వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. క్యారెట్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. క్యారెట్ ఇది దాదాపు 150 రూపీస్ దాకా పడుతుంది. ఇది కూడా అంతే పడుతుంది. చాలా టైప్స్ ఉన్నాయన్నమాట క్యారెట్స్. ఇవి వచ్చి అవకాడో. అవకాడో చాలా మందికి తెలుసుండదు, చాలా మంచి ఫ్రూట్ అండి ఇది. టమోటాస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నవి. ఇవి చిన్ని చిన్ని టమోటాలు చాలా బాగున్నాయి, చూసారా? చాలా బాగున్నాయండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే టమోటాలే. ఇది
ఇది ఒక రకం అన్నమాట. మన నాటు టమోటాలు కూడా చూపిస్తాను. ఇవి మన నాటు టమోటాలు. ఇవి వచ్చి పెద్దవండి. ఇవి ఇంకో రకము. ఇది ఇంకో టైపు. టమోటాలే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవంతా టమోటాలే అన్నమాట. ఇక్కడ మా వాళ్ళు కావాల్సిన మిల్క్ చూసుకుంటున్నారు. ఏంటిది ఇంకోది కలర్సా? ఇప్పుడు నీకు వద్దులే, స్కూల్ జాయిన్ అయిన తర్వాత తీసుకుందాం. మొన్న తీసుకొచ్చిన మిల్కే తీసుకో. మిల్కే చాలా టైప్స్ ఉన్నాయి. ఎన్ని రకాల మిల్క్స్ ఉన్నాయో. ఇవన్నీ మిల్క్ అన్నమాట. ఇప్పుడు నేను ఏదో ఒకటి తీసుకోవాలి.